అందరికి గుడ్ మార్నింగ్ గాయ్స్. ఫైనల్లీ మనం అయితే హర్షద్ బ్రో దగ్గరికి అయితే వచ్చేసాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. पता चुसकना ये कम में क्या हो रहा है? च्युइंगम यही रहा. बैंगलोर में बात करूं. रे ड्रैकुला तीथे रे चीजे తెలుగు వచ్చు నీకా సండే నైట్ అయితే వెళ్తున్నాం గాయ్స్ సూపర్ బైక్ తో. నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగ నా కొడుకుని. ఏంది బ్రో నువ్వు హైలైట్ ఇప్పుడు లాగతాడు చూడండి. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రెడ్డి సల్మాన్. సో గైస్ అందరూ అయితే ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం అనుకున్నా గాయస్. అందరికీ తెలుసు కదా నేనైతే బెంగళూరులో అయితే ఉన్నాను గాయస్. ఈ రోజు అయితే సండే అనమాట. మనం అయితే సండే నైట్ అయితే వెళ్ళబోతున్నాం. సో మార్నింగ్ 5 అయితే లేచాను నేను. సో అలాగే ఇక్కడ వచ్చేసి మన ట్రూ సబ్స్క్రైబర్ అయితే ఉన్నాను అనమాట. బ్రో అయితే నేనున్న ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాడు. ఇంకా నేను బ్లాగ్ అయితే షూట్ చేద్దాం అని చెప్పేసి బయటికి అయితే వెళ్ళాను. కాకపోతే ఏంటంటే కొంచెం గోప్రో ఇష్యూ వల్ల అయితే బ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా గాయస్ మనం సండే సూపర్ బైక్స్ తో అయితే రైడ్ కి అయితే వెళ్ళబోతున్నాం. హర్షద్ వచ్చేసి మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు అనమాట బెంగళూరులో. సో ఎవరెవరు వెళ్తున్నాం ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. సో హాయ్ బ్రో. ఎట్లున్నావు? ఎట్లుంది మార్నింగ్ రైడ్? చాలా కూల్గా ఉందా గైస్? నేను ఒక్కనే లేయడం కాకుండా బ్రోని కూడా అయితే లేపేశాను. రైడ్ కి అయితే వెళ్దాం పాపరు అని చెప్పేసి వెళ్దామా? ఇట్లాంటప్పుడే మనం వీళ్ళంతా చూసుకుందాం. మనం ఏ బైక్ లో అయితే వెళ్తామో చూపిస్తాం చూడండి. ఇదే అనమాట NS 200. సో మన బ్రోది ఈ బైక్ లో వచ్చేసి మనం అక్కడ వరకు అయితే ట్రావెల్ చేసి అక్కడైతే మనం ఒక గ్రూప్ తో అయితే మీట్ అవుతాం. అక్కడి నుంచి వచ్చేసి మనం Z900 సూపర్ బైక్స్ అయితే రైడ్ అయితే ఉండబోతుంది గైస్. అలాగే ఏంటంటే ఈ వీడియోకి అయితే ఫుల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి నాకు అయితే కొంచెం బూస్టింగ్ అయితే ఉంటది. మీరు చేయాల్సింది అయితే ఏం లేదు, ఒక లైక్ ఒక షేర్ అయితే చేసుకోండి గాయస్. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం ఇంకా గోప్రో వీక్ అయితే వెళ్ళిపోదాం బ్రో. సో గైస్ ఇప్పుడైతే మనం గోప్రో వీక్ అయితే వచ్చేసాం. సో అందరికి గుడ్ మార్నింగ్ గాయ్స్. సో బెంగళూరులో అయితే మనం ఫస్ట్ బ్లాగ్ అయితే చేయబోతున్నాం. సో ఇప్పుడు దాకా నేను ఇట్లా కానీ మార్నింగ్స్ కానీ లేకుంటే ఎన్ని రైడ్స్కి అయితే వెళ్ళుంటాను నేను అసలు. సో మీకైతే చెప్పాను కదా ఇక్కడైతే బెంగళూరులో హర్షద్ అని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు. సో మనం అయితే సూపర్ బైక్ రైడ్స్కి అయితే వెళ్ళబోతున్నాం. సండే రైడ్ గాయ్స్ అన్నా వెయిట్ చేయను. సండే కదా రైడ్ వెళ్తున్నాం అందరూ. నేనే కాదు నాతో పాటు వెనుక చాలా మంది వస్తూ ఉంటారు. అట్లా మీరు బెంగళూరులో ఉన్న వాళ్ళు చూసుకోండి. సప్పని దాటడం అట్లాంటి పనులు ఏం చేసుకోకండి సరేనా? ఇప్పుడు టైం అయితే గాయస్ ఒక 6 అయితే అవుతా ఉంది. బ్రో టైం ఎంత చూపి? గాయస్ 6:01 అయితే అవుతా ఉంది. నెల్లూరులో అయితే షెల్ అయితే ఎత్తేసారు. మనం ఇంకా బెంగళూరులో అయితే పెట్రోల్ అయితే పట్టించేద్దాం. 3:20 కొట్టినా. తెలుగు వచ్చు కదా మరి? ఓకే ఇంగ్లీష్లో అని చెప్పా కదా నేను. ఓకే 3:20 అంతేలే. కొట్టి దిగాలా? ఓకే ఇక్కడ కూడా ఉంది రూలా? షెల్లేలే. ఓకే ఫోన్పే. నెల్లూరులో కూడా అంతే బ్రో. అంతే షెల్ ప్రతి దగ్గరలో అంతే దిగాలంట. మనం ఈసారి వాషింగ్ చేపిద్దాం బండి. గాయస్ మేము 320 రూపీస్ పట్టించినా కూడా NS 200 అయితే ఒక్క పాయింట్ కూడా రాలేదు గాయస్. కాకపోతే దీనిలో అయితే పెట్రోల్ అయితే ఉంటుంది. సో NS 200 కూడా కుర్తి నీళ్ళు తాగినట్టు అయితే తాగేస్తుంది పెట్రోల్. ఒక మాదిరిగా అయితే మైలేజ్ అయితే వస్తుంది గాయస్. ఇప్పుడైతే మనం రైడ్ అయితే వెళ్ళాలి గాయస్. నాగవరం నుంచి మనం ఇప్పుడైతే రేవా యూనివర్సిటీకి అయితే వెళ్ళబోతున్నాం గాయస్. ఇక్కడ నుంచి వచ్చేసి ఎన్ని కిలోమీటర్ ఉంది బ్రో అది రేవా యూనివర్సిటీ? 11-12 కిలోమీటర్స్. ఓకే గాయస్. సో మార్నింగ్ రైడ్ అంటేనే హెవీగా అయితే ఉంటుంది. ఎంత డెడికేషన్ లేకపోతే మాకు మార్నింగ్ 5 అయితే లేచి మనం బయలుదేరుతున్నాం గాయస్. ఇప్పుడు వచ్చేసి చెప్పా కదా టైం వచ్చేసి 6 అయితే అవుతా ఉంది. నాకైతే మీరు గట్టిగా సపోర్ట్ చేయాలి. సో వ్యూస్ అయితే చాలా అంటే చాలా తక్కువ వస్తాయి. ఎందుకంటే నేను నార్మల్గా వచ్చేసి కంటెంట్ వచ్చేసి ఫుల్ ర్యాష్గా అయితే తీస్తాను కదా. ఇప్పుడు నేను ఏంటంటే కొంచెం ర్యాష్ అయితే తగ్గిద్దామని అయితే అనుకుంటా ఉన్నాను. సో జనాలు అయితే యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే నన్ను ర్యాష్గానే యాక్సెప్ట్ చేశారు కాబట్టి. సో నేను కంటెంట్ కొంచెం స్లో చేస్తా ఉంటే వ్యూస్ రావట్లే అంటే చూడట్లేదు అనమాట. సో మీరు దీన్ని కూడా అయితే చూడండి. అప్పుడప్పుడు ర్యాష్ కొన్నిసార్లు వచ్చేసి కొంచెం కామన్గా అయితే చేద్దాం మనం. మీరు ఏం చేస్తారంటే కింద అయితే కామెంట్ చేయండి. మన బెంగళూరులో ఉన్న వాళ్ళు అట్లాగే మీకు ఏమైనా ప్లేసెస్ తెలిస్తే మటు కింద అయితే కామెంట్ చేయండి. ఆ ప్లేస్కి అయితే విజిట్ చేస్తాను గాయస్ నేను. గాయస్ మనం అయితే రేవా యూనివర్సిటీకి అయితే వచ్చేసాం. సో మనం అయితే లోపలికి అయితే వెళ్ళడం లేదు ఎందుకంటే మన దగ్గర ఐడెంటిటీ కార్డ్ అయితే లేదు. ఇప్పుడైతే మనం కాల్ అయితే చేద్దాం. బ్రో रेवा यूनिवर्सिटी बाहर हूँ
ఆకో బహార్ హో ఓకే బ్రో. సో మన బ్రో దగ్గర అయితే Z900 అయితే ఉంది. ఒక దగ్గరికి అయితే వెళ్ళి ఒక ప్లాన్ అయితే చేసుకొని అక్కడ నుంచి గ్రూప్ రైడ్ అయితే స్టార్ట్ అవుదాం. हो इधर 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 क्या हुआ? टिक टाक में कर तो लेगा नहीं. इधर इधर एक कम में क्या हो रहा? एक कम में क्या हो रहा? ये कम में क्या हो भाई को मर बना दो. ये स्टाइल क्या हो तेरा? एटीट्यूड क्या हो रहा है? ये स्वैग में है ना तू. च्युइंगम आकना च्युइंगम यही रहा. बैंगलोर में बात करूँ तुम्हें गच्चू घर को जाओ बा ई का ना ई दो दाता नहीं है रे. ड्रैकुला थे रे चीजें. और रेड सलमान यूट्यूब चैनल सर्च कर तू आ जाता उसमें. हाँ हाँ टीवी में आता रहे तू. स्वैग तेरा स्वैग बड़ा है बच्चे. रख 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 जो मेरा हाथ रखे ऐसा चलिए घर को. ऐसा चलिए घर को. बोल सब्सक्राइब कर बोल पूछ लेना. सरप्राइज करूंगा तो क्या देगा? सरप्राइज नहीं रे सब्सक्राइब बोल रहे. प्लीज whatever. చెప్పు 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 చెప్పురా. ఇషా చెప్పురా. ఇట్రా 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 నువ్వు చెప్తే వదలుతా లేదు. ఇట్రా ఇట్రా ఇట్రా. నీకు తెలుగు వచ్చు, కన్నడ వచ్చు, హిందీ వచ్చు, తమిళ్ కూడా వచ్చు. ఎవరా రే రే బాయ్ बा रे एरा रे इधर टाइम कहता रे 6:44 है. किसे रे चप्री काम करना को ఢిల్లీ ఇన్ని తీసుకొచ్చా ఢిల్లీ. क्या रे? मेरा भाई है. मेरा भाई है. తెలుగులో మాట్లాడు. మాట్లాడతా రే. వీళ్ళకి తెలుగు వచ్చు కదరా నీకా. భయపడమాకరా తెలుగు వచ్చు కదా నీకా. లేదు లేదా రేనా రే ఏంద్రీడా ఇంట్లో చెల్లాతా. సో గైస్ ఫస్ట్ అయితే మనం దీనికి పెట్రోల్ అయితే పట్టిద్దాం. లేదంటే మట్టుకు ఎక్కడో ఆగిపోతాం మట్టుకు అంతే. ఇంకా నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ ఉన్నది దొంగ మోసం. డబ్బు ఉంటేనే విలువ, డబ్బు లేకపోతే ఎవరు గాయస్ మన దాంట్లో అయితే పెట్రోల్ పట్టించేద్దాం. 270 ఓకే. ఇప్పటికే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. సో చాలా మంది అయితే మన ముందే వెళ్ళిపోయారనమాట. అదే బ్రో పడిగా. సో గైస్ ఫైనల్లీ మనం అయితే హర్షద్ బ్రో దగ్గరికి అయితే వచ్చేసాం. హాయ్ బ్రో. సో బ్రో అయితే ఫేస్ రివీల్ అయితే చేయలేదు. సో దానికోసం అయితే మనం ఫేస్ అయితే చూపించలేదు. ఏం బ్రో ఎప్పుడు ఫేస్ రివీలా? అదే వెళ్తా సూపర్ బైక్స్ అంతా ఫేస్ రివీల్ ఎప్పుడు చేసేదే? ఓకే చిన్న మనం అయితే R15 తీసేసుకున్నాం. ఏం బ్రో వెళ్దాం. లెట్స్ గో బ్రో కమాన్. ఓకే గాయస్ బ్రో టచ్ ఇచ్చుకో బా కానీ బా. ఓకే కమాన్ గాయ్స్. బ్రో వచ్చే వెనకే. నా బైక్ లా కదా సౌండ్ ఇది. ఆ బైక్ లా సౌండ్ మీరు ఈ బైక్ లో అనుకుంటారేమో. ఈ రోజు అయితే నేనైతే సండే నైట్ అయితే వెళ్తున్నాం గాయ్స్ సూపర్ బైక్స్ తో. జోష్ వస్తా ఉంది నాకైతే, అందుకే అరిచేస్తున్నా. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో అయితే ఫుల్ జోష్ గా అయితే ఉంటది. ఓ రైడర్ బా ఏమైనా అవుతారు రోడ్డా. ఫుల్ థ్రిల్లింగ్ అయితే ఉంది గాయ్స్. ఓ గాయ్స్ బ్రో నెక్స్ట్ లెవెల్ అలా. ఏంది బ్రో నువ్వు హైలైట్. సూపర్ బ్రో సూపర్. గాయ్స్ నేనేం మాట్లాడా నాకైతే అస్సలు అర్థం కావట్లా గాయ్స్.
ఫీల్ ఉంది అసలు, సూపర్ అయితే ఉంది కదా వ్యూ, సూపర్ వ్యూ. ఇప్పుడు లాగతారు చూడండి, తెలుసు బ్రో నాగా, నేను ఇదంతా చూసాను. 137 అయ్యా మనం వెనక ముందు చూసుకునేది వెళ్ళాలా, ఎన్ని చేపట్లు వస్తాయి తెలియట్లా. గైస్ హయాబుజా, హయాబుజా ఏం బ్రో, నీకన్నా నేనే ఫాస్ట్ వెళ్తా ఉన్నా కదా బ్రో. ఓ మన బ్రో కూడా బ్లాగరా. Ready? 1, 2, 3. Oh guys! Pa! ఏమైనా వ్యూ వచ్చింది అసలు. क्या जाते हैं जी वो గైస్. ఈ స్టంట్స్ అయితే చూసి మీరైతే అస్సలు అయితే ట్రై చేయకండి. ఇది వచ్చేసి మనం వీడియో పర్పస్ మాత్రమే షూట్ చేస్తున్నాం. సో చూసి ఆనందించడానికే గాయస్ ఈ వీడియో వచ్చేసి. ఇట్లా మనం వీలు చేస్తాం, మీరు కూడా చేయాలని అయితే చేయకండి. నేనైతే చేయకండి అనే చెప్తాను, మీరైతే అస్సలు అయితే చేయకండి గాయస్. సో మీకు ఈ బెంగళూరులో సండే సూపర్ బైక్స్ తో రైడ్ అయితే ఎట్లా ఉందో కింద అయితే కామెంట్ చేయండి గాయస్. గాయస్ వచ్చేసాం సూపర్ బైక్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. సో చూడండి మొత్తం సూపర్ బైక్స్ ఇక్కడ. సో గాయస్ కాసేపు బైక్స్కి అయితే రెస్ట్ అయితే ఇద్దాం. మనం ఫస్ట్ మనం బైక్స్కి అయితే రెస్ట్ అయితే ఇచ్చి మనమైతే కొంచెం కాఫీ అయితే తాగడానికి అయితే వెళ్దాం. బ్రో ఏంది బ్రో నువ్వు వీలీసా ఏమైనా కొడుతున్నావు అసలు? చిన్న R15 బైక్తో కొడుతున్నావు, అటు కొడుతున్నావు బ్రో నువ్వు. ఎవడు ఆపుతాడో నేను చూస్తాను. మనల్ని ఎవడు రాయలేదు. మీరైతే చాలా వరకు అయితే మీరు ఈ బైక్స్ అయితే చూస్తుంటారు. ఇక్కడైతే డెటోనా అయితే ఉంది, బెనెలీ, సుబ్బి తుమారేచే చా. సో గైస్ డుకాటి కూడా అయితే ఉంది గైస్ ఇక్కడ. సో మనదైతే Z900 అంటే మనకి హక్కు Z900 అయితే ఉందన్నమాట. మన Z900 ఎప్పుడైనా డ్రైవ్ చేయొచ్చు, మన బైక్ అది. సో ఇవన్నీ ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి గైస్ సూపర్ బైక్స్. ZX10R, అబ్బబ్బబ్బబ్బా ZX10R అది మోడల్ సూపర్ అయితే ఉంటుంది గాయస్. వ్లాగ్ వచ్చేసి చాలా అంటే చాలా లెంతీ అయితే వచ్చింది. నేను నెక్స్ట్ వీడియో వచ్చేసి పార్ట్ 2 లాగా అయితే అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు అయితే ఈ వీడియో అయితే చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేను ఇక్కడ ఉన్న బ్రో వాళ్ళందరితో అయితే మాట్లాడాను. సో అదైతే వీడియో అయితే రికార్డ్ కాలేదు గైస్. నెక్స్ట్ వచ్చే పార్ట్ 2 వీడియో కోసం అయితే వెయిట్ చేయండి గైస్. మీలో ఎవరికైనా ఈ డుకాటి ప్రైస్ అలాగే దీని టాప్ స్పీడ్ ఎవరికైనా తెలుసుంటే మటు కింద అయితే కామెంట్ చేయండి గైస్. ఇంకో విషయం ఏంటంటే బెంగళూరులో ప్రెసెంట్ ట్రెండింగ్ ఉన్న బైకర్స్ గ్రూప్ గైస్ ఇది. దీని పేరే వచ్చేసి IB46 అనమాట. సో ఇన్సెన్ బైకర్ 46 అంటారు. సో వీళ్ళకైతే యూట్యూబ్ ఛానల్ ఉంది, అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా అయితే ఉంది. వీళ్ళైతే ఫాలో అయిపోండి గైస్.